గత 5 సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలను కడగడానికి చాలా సమయం పడుతుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి చిన్నాభిన్నం చేశారని అన్నారు. బుధవారం ఉదయం తూర్పు నియోజకవర్గం పరిధిలోని 7వ డివిజన్ మొగల్రాజుపురంలోని రావిచెట్టు సెంటర్ దాసరి లింగయ్య వీధిలో 140వ నెంబర్ పోలింగ్ బూత్ పరిధిలోని ప్రాంతాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరై ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాల వివరాలతో ముద్రించిన కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో చేసిన తప్పులను సరిచేసి వ్యవస్థలను గాడిలో పెట్టడానికి చాలా సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఆర్థికంగా సంక్షోభంలోకి నెట్టివేశారని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనకున్న సమర్థతతో ఆర్థిక సంక్షోభాలు అధిగమించి రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లు ఒకసారిగా 1000 రూపాయలు పెంచి అమలు చేశామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులలో 1వ తారీఖులోనే జీతాలతో పాటు రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లు కూడా అందజేస్తున్నామని అన్నారు. తల్లికి వందనం పథకంలో భాగంగా కుటుంబంలోని ఎంతో మంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 చొప్పున అందజేసినట్లు తెలిపారు. సంక్షేమంలో ఉన్న రాష్ట్రాన్ని సంక్షేమం వైపుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకెళ్తున్నారని ఉద్ఘాటించారు. అయినా జగన్ చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపించడానికి ఇంకా కొంత సమయం పడుతుందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఒక ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన డోర్ టు డోర్ ప్రోగ్రాం ఒక మంచి ఉద్దేశంతో సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఆ సంవత్సరంలో చేసిన కార్యక్రమాలు, రాబో సంవత్సరాల్లో చేసే కార్యక్రమాలు, ప్రజల నుంచి ఉన్న సమస్యలు తెలుసుకునే విధానం, వీటన్నిటిని కలిపి ఒక యాప్గా తయారు చేసి నారా లోకేష్ బాబు గారు వినూత్నమైన విధానంలో పార్టీ కార్యకర్తలందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ విషయాలన్నీ కూడా సేకరించి రాష్ట్ర పార్టీకి పంపించాలని చెప్పి ఆదేశానుసారం మొదలుపెట్టిన డోర్ టు డోర్ ప్రోగ్రాం చాలా సక్సెస్ఫుల్గా నడపడం జరిగింది. మేము గతంలో కూడా ఇలాంటి ప్రోగ్రాంలు ఇచ్చినప్పుడు నెలల తరబడి టైం తీసుకునే సందర్భం ఈ రోజున కేవలం 25 రోజుల్లోనే సుమారు 82% విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పూర్తి చేసుకుందేంటి. అదేవిధంగా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా రమారమి ఆ స్థాయిలోనే పూర్తి చేసిందంటే ఇది ఏది కూడా మ్యానిపులేషన్ చేసే కార్యక్రమం కాదు. ఖచ్చితంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో వారిని పలకరించి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటే మాత్రమే కౌంట్లోకి వస్తుంది. ఆ సందర్భంలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని సరిదిద్దే కార్యక్రమంలో వాళ్ళు పడుతున్న శ్రమకి మనం కూడా సహాయం చేయాలి. ఆనాడు శ్రీరామచంద్రుడికి ఏ విధంగా ఉడత సహాయం చేసిందని మనం ఇప్పుడు కూడా సామెతగా చెప్తాము. అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళు పడుతున్న కష్టానికి మనం కూడా ఈ కార్యక్రమం వారు చెప్పిన కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పి ఆలోచనతో చేయబట్టే ప్రతి ఒక్క డివిజన్లో కూడా మా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. చేసిన ద్వారా కార్యక్రమాలు అయిన వాటికి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకోవటం, వాళ్ళ సమస్యలు తెలుసుకునే దాంట్లో మాకు ప్రధానంగా కొన్ని సమస్యలు కూడా తెలియటం, అది నారా చంద్రబాబు నాయుడు గారికి యాప్ ద్వారా డైరెక్ట్గా తెలియపరచడం కూడా జరిగింది.